ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి పరుగులు పెడుతోందని మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ అన్నారు. గురువారం మదనపల్లిలో జరిగిన 2 ఏళ్ల విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసం చేసిందన్నారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టితో రాజధాని, విశాఖ ఉక్కు మరియు రైల్వే జోన్ కేంద్రం నుండి మంజూరు చేసుకోగలిగామన్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు పెద్దపీట వేశామన్నారు. జగన్మోహన్ రెడ్డి మేము ఇవి చేస్తాం అవి చేస్తాము అని చెప్పి టీచర్లకైతే మంచి మాటలు చెప్పి వాళ్ళ ద్వారా అందరి ద్వారా వాళ్ళ ప్రభుత్వం రూలింగ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా భవన నిర్మాణ కార్మికులకి పని లేకుండా చేసినారు. ఈ నూతన ఇసుక విధానం పాలసీ తెస్తామని చెప్పి భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా చేసినారు. టీచర్లపై ఉక్కుపాదం పెట్టి వైన్ షాపుల దగ్గర టీచర్ని గస్తీకి పంపించినారు. ప్రతి ఒక్కరికి మందు బాబులకు ఇబ్బంది పెట్టడం జరిగింది, ప్రజలకు ఇబ్బంది పెట్టడం జరిగింది, ఇండస్ట్రీస్కి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇండస్ట్రియలిస్ట్ అయితే చాలా మంది మన రాష్ట్రం వదిలి వెళ్ళిపోవడం జరిగింది. కరెక్ట్గా ప్రజలందరూ ఈ భయపట్టే ప్రభుత్వాన్ని వద్దు, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది, ఈ ప్రభుత్వం ఉంటే ఇంకా 30 సంవత్సరాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగుపడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడదు అని చెప్పి 2024 జూన్ 4వ తారీఖు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆ ప్రభుత్వాన్ని తరిమేసినారు. మన ప్రభుత్వం వచ్చింది కరెక్ట్గా 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క జరుగుతూ ఉంది. ఏమా అభివృద్ధి అంటారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీజీ గారు వీళ్ళ సహకారంతో ప్రతి ఒక్క సందర్భంలో అది ఇండస్ట్రీ కావచ్చు, జలవనరులు కావచ్చు, రైతు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మంచి పనులు చేస్తూ మీరు గమనించండి. ఇప్పుడు రోడ్లు గుంతలు ఎక్కడైనా ఉన్నాయా? ఆ గుంతల ప్రభుత్వం పోయింది, తార్ రోడ్లు రైస్ ప్రభుత్వం మనకు వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి క్యాపిటల్ మనకు వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారం వచ్చింది, విశాఖ రైల్వే జోన్ మనకు వచ్చింది ఆంధ్రాకి. అలాగే ఎన్నో ఇండస్ట్రీలు మనకు వచ్చినాయి, గూగుల్ సంస్థ వచ్చింది మనకి. మీ అభివృద్ధిలో ఎంతో మంది మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. అదర్ రాష్ట్రాలకు పోకుండా ఇక్కడే కూడా మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు చేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకెళ్ళింది. మీరు గమనించండి, పంచాయతీరాజ్లో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన అభివృద్ధిలో మనకి దేశంలోనే మొట్టమొదటి ర్యాంక్ వచ్చింది. అది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనము. అదే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో కూడా ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో నిలిపేదానికి ఆయన ఈ వయసులో కూడా ఇప్పుడు కూడా సింగపూర్కి వెళ్ళినాడు. ఎందుకు వెళ్ళినాడు? అక్కడ ఏదో జల్సా చేయడం కాదు, మన వీళ్ళని ఇండస్ట్రీని పట్టుకొచ్చేదానికి, సాఫ్ట్వేర్ సంస్థలు పట్టుకొచ్చేదానికి ఎన్నో రకాల బుల్లెట్ సంస్థ వచ్చింది. అలాగే కియా కూడా తెప్పించడం జరిగింది. ఇన్ని రకాలుగా ప్రజలకు మంచి చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రజల మీద నమ్మకం, విశ్వాసం సంవత్సరాలుగా ఉన్న జాబ్ కార్డు విధానం రద్దుపరిచి ఈ రోజు రైతులకు మంచి చేయడం జరుగుతుంది. అలాగే కర్ణాటకలో ఎందుకు మదనపల్లి నుంచి టమాటా రైతులందరూ కర్ణాటక పోతాం అక్కడ తెలుసుకొని చిన్న క్రేట్లు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందుకు గౌరవ కలెక్టర్ గారు, మంత్రివర్యులు అందరూ కూడా సహకరించడం జరిగింది. ఈ రోజు రైతులందరూ కూడా మదనపల్లి పెద్ద ఎత్తున వస్తున్నారు. స్థల ప్రభావం వల్ల మార్కెట్ యార్డు చిన్నగా అయిపోయింది కాబట్టి దాదాపు తెల్లవారు 3 గంటల వరకు కూడా రైతులకు చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ ఉన్న మంత్రివర్యులకి, కలెక్టర్ గారికి బైపాస్లో కన్నా మాకు స్థలం అత్యవసరంగా ఎమర్జెన్సీ రేపు నెలలో వచ్చే నెలలోనూ శాంక్షన్ చేస్తే టమాటా మార్కెట్ యార్డ్ బైపాస్ తిరిగితే రైతులకి పెద్ద బెనిఫిట్ అవుతుంది, రైతులకు లాభం వస్తుంది, రైతే రాజుగా నిలబడతాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి, స్టేజ్ నాయకులందరికీ కూడా కొనసాగింపు వస్తుంది.